సో ఎన్ని మంత్స్ అవుతుంది సార్ ఇక్కడ పెట్టి? 4 months కంప్లీట్ అయిందండి. 4 months కంప్లీట్ అయిపోయింది. ఓకే, అంటే డైలీ ఏమేమి ఉంటాయి అసలు ఇక్కడ? డైలీ ఒకరోజు కిచిడి కట్ట, ఓకే, ఒకరోజు టమాటా రైస్ రైతా, ఓకే, ఒకరోజు బగారన్నము సాంబారు, ఒకరోజు రసము అన్నము, ఇట్లా ప్రతిరోజు. సో అంటే ఇంతకుముందుకు మీరు ప్రీవియస్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా రన్ చేశారంట. సో అదొకటి. సో ఇక్కడ మేము ఫోటో చూస్తే అక్కడ ఎవరు అంటే మతిస్థిమితం లేని వాళ్ళకు మీరు? సార్ నేను 12 సంవత్సరాలు చేసినాను సార్. ఓకే, అనాథ వృద్ధుల కోసం పని చేసినాను. రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకెళ్ళేది, వాళ్ళని చూసేది, వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేది. ఓకే. ఇప్పుడు వలస కార్మికులు అంటే నాకు ఎందుకు అర్థమైందంటే, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే గవర్నమెంట్ హాస్పిటలే దిక్కు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాడు బయటికి వచ్చినాక వాడిని ఎవరు చూడాడండి. వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, అన్నం పెట్టడం కానీ, డైపర్ కూడా చేంజ్ చేయడం. సో మా సంస్థ వాళ్ళ కోసం పని చేసింది. సో నాకు అర్థమైంది వాళ్ళ గురించి ప్రాబ్లం. సో 12 years తర్వాత ఇప్పుడు చేయట్లేదండి. ఓకే. సో వేరే యాక్టివిటీస్ చేస్తున్నాం ఇది కాకుండా. ఓకే, ఇది కాకుండా ఇంకేమేమి యాక్టివిటీస్ చేస్తున్నాం? మనము HIV పేషెంట్స్ చిల్డ్రన్కి గ్రాసరీస్ అని, ఓకే, న్యూట్రిషన్ ఇస్తుంటాము. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం బ్యాగ్స్ రెడీ చేస్తాము. ఓకే, సేల్ చేస్తుంటారు. అట్లా డిఫరెంట్ చేస్తుంటారు. ఓకే.